నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా సుపరిపాలన అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం ముగించుకున్న వెంటనే నెల్లూరుకు మంత్రి నారాయణ చేరుకున్నారు. నెల్లూరులోని 6వ డివిజన్ పప్పుల వీధిలో ఆధునీకరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కును మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. అన్ని హంగులతో పార్కును సిద్ధం చేస్తున్న మంత్రికి స్థానికులు, చిన్నారులు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాసేపు మంత్రి నారాయణ పిల్లలతో సరదాగా గడిపారు. పిల్లలకు చాక్లెట్లు పంచి ఆటలాడించారు. మంత్రితో ఫోటోలు దిగేందుకు మహిళలు, చిన్నారులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజయదారెడ్డి, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ, డివిజన్ ఇన్ఛార్జ్ కొండ ప్రవీణ్, ప్రెసిడెంట్ పూర్ణ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కంప్లీట్గా రెగ్యులేట్ చేసాం. పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఆ పిల్లలు ఆట పాటలు చూస్తుంటే ఎంతో ఇష్టంగా ఉంది. అసలు ఆనందానికి తెలియదు. బస్ పిల్లలు వాళ్ళ మనసులో ఎటువంటి విభేదాలు ఆడుతూ వాళ్ళు ఆడుతూ వస్తున్నారు. ఈరోజు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు ఏదైతే దాదాపు 50 పార్కులు 50 పార్కుల్ని కంప్లీట్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాదాపు 30 పార్కులు కంప్లీట్ చేసి ఇనాగరేషన్ కూడా అయిపోయింది. అదేవిధంగా 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని రెనోవేట్ చేస్తున్నాం. వాటిలో బిఆర్ హై స్కూల్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. రేపు మండే యాక్చువల్గా స్కూల్ ఓపెనింగ్ అనుకుంటే ఆ ఎన్సీసీ వాళ్ళు మరొక 5 రోజులు ఇవ్వన్నారు. అయితే మంచి రోజులు నెక్స్ట్ ఈ మండే కాకుండా అవతల మండే 35 తేదీ మంచి రోజులని ముహూర్తం పెడితే పెద్దలు 35 తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇనాగరేషన్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరపాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రిని అడగటం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇస్తానన్నారు. అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ దెబ్బతినకూడదు. స్కూల్స్ అన్నీ 12వ తేదీ ఓపెన్ చేశారు కాబట్టి హెడ్ మాస్టర్కి ఆ స్కూల్ని వచ్చే సోమవారం స్టార్ట్ చేసుకుని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన స్టాఫ్ అంతా ఇచ్చారు. ఎక్సలెంట్గా స్కూల్ తయారైంది. దాన్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు మా పిల్లలు కలిసి యాక్చువల్గా దాన్ని చక్కగా తీర్చారు. ఇదే 3 నెలల క్రితం యాక్చువల్గా ఆ స్కూల్లో పోతే కంపల్లో పొదల్లో పోయాం. పోతూ ఉంటే పావులు ఉండైపోవద్దన్నారు. అలాగా తయారు చేశారు గత ప్రభుత్వం. ఆ స్కూలు నెల్లూరు నడిబొడ్డులో ఉంది. 54 డివిజన్ సెంటర్లో 125 సంవత్సరాలు చరిత్ర కలిగిన స్కూల్. ఎంతోమంది ఆ స్కూల్లో చదివి ఎంతో ఉన్నత స్థితిలో పోయి దేశ విదేశాల్లో ఉన్నారు. నేను కూడా ఆ స్కూల్లో చదివాను. అదే కాలేజీలో చదివాను. ఆ కాలేజీలో ఉద్యోగం చేశాను. కానీ గత ప్రభుత్వం దాన్ని మూసేస్తే నిజంగా బాధేస్తుంది. మొన్న ఎలక్షన్స్ ముందే నేను చెప్పాను ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని. అన్న ప్రకారమే మాట ప్రకారమే హై క్వాలిటీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశాను. ఆ స్కూల్లో మ్యూజిక్ రూమ్ ఉంది, డ్యాన్స్ రూమ్ ఉంది, పెయింటింగ్ రూమ్ ఉంది, రోబోటిక్ రూమ్ ఉంది, కంప్యూటర్ రూమ్ ఉంది, యాక్టివిటీ రూమ్ ఉంది. చిన్నపిల్లలకు ఉండాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. చక్కగా పిల్ల ఆడుకోవడానికి హై క్వాలిటీ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశాను. హై క్వాలిటీ ఇలా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఉందంటే దానికి చక్కగా అడ్మిషన్ కూడా దాదాపు 5,000 మంది అడిగారు. అయితే ఒక 1,100 మందికి మాత్రం ఇవ్వగలిగిన సంవత్సరం. వచ్చే సంవత్సరం మరొక 1000 మందికి ఇస్తాం. స్కూలు ఏ స్కూల్ అయితే నేను తయారు చేశాను, నేను చదివిన స్కూలు, ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ యజమానికి యాక్చువల్గా సుధాకర్
ఆయన కూడా దాన్ని చూసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని మోలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకుని ఇదే విధంగా తీర్చిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే కదా వేమిరెడ్డి ప్రభాకర్ గారు తీసుకొచ్చి చూపించారు. ఆయన చూసి నేను కూడా ఒక స్కూల్ చేస్తానని ఆర్ఎస్ఆర్ తీసుకున్నాను. ఇట్లా నెల్లూరులో చదువుకొని ఉన్నత స్థితికి పోయిన ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాను, మనందరూ తలా ఒక స్కూల్ చేస్తే పేదల నిరుపేదలకి మంచి భవిష్యత్తు. ఈరోజు ఆ స్కూల్లో మెజారిటీ అడ్మిషన్లు ఎవరు తీసామంటే పాసిబుల్ చేసుకునే తల్లుల పిల్లలకి, తండ్రి లేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, పేదలు నిజంగా ఎంతో ఆనందం. ఇలా ఈరోజు నెల్లూరుకి ఏదైతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్స్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఇది చేస్తూ ఏదైతే 14-19లో టేకప్ చేసామో యూజిడి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేదు డ్రింకింగ్ వాటర్ 2 వర్క్స్ జరుగుతున్నాయి. మరొక 1 మంత్లో కంప్లీట్ అవుతాయి. స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. అప్పటిదాకా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఓర్చుకోండి. ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు ఆయన. మీరు కట్టే ట్యాక్స్లు అప్పుడుగా జరిపోతుంది. నెల్లూరులో రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కెనాలు, తర్వాత మల్లప్ప కాలువ, ఈ కెనాల్స్ని ఆధునీకరిస్తాను నేను చెప్పాను ఎలక్షన్ ముందు. దానికి 50 కోట్లు ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో పెట్టించాను. ఫైల్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా ఒక వారంలో దాని యొక్క అప్రూవల్ వస్తుంది. బడ్జెట్లో అయిపోయిందంటే ఒకటి వచ్చేస్తుంది. సో ఈ నెలాఖరాకు కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ దానికి కూడా టెండర్లు పిలిచి ఈ 3 కాలువల్ని ఆధునిక 2 పక్కల రివీట్మెంట్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ పెట్టింది. ఎందుకు స్లాబ్ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడు దోమలు లేకుండా ఉండాలంటే ఆ కెనాల్ మీద కవర్ ఉండాలి. ఈ విధంగా నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటూ వస్తాను. కొద్దిగా వదిలి పట్టండి. 14-19 లాగా ఖజానా ఉంటే ఇవరికి అన్నీ చేసేస్తాం. ఈ 1 yearలో ఖజానా లేదు, అప్పుల పాలు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాలతో 1 by 1 తీసుకొస్తున్నారు. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసి కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్స్ మాట చెప్పామో ఎలక్షన్స్ 100% చేస్తాం.